ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య బలానికి వెళ్దాం. ఈ దినముందు మనం సామెత గ్రంథంలోని 10వ అధ్యాయంలో ఒక మాటను చదివినట్లయితే దాన్ని ఏమని ఉంటుందంటే, జ్ఞానులు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుందురు, కానీ మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును అని ఒక మాట కనిపిస్తుంది. హల్లెలూయా. మనం ఏ పని చేస్తున్నా, ఎటువంటి పనిలో ఉన్నా, మనం కాలేజీలో ఉండొచ్చు, విద్యార్థులైతే కాలేజీలో, స్కూళ్ళల్లో ఉండొచ్చు, లేకపోతే పనిచేసేవారు వాళ్ళ పని స్థలాల్లో ఉండొచ్చు. ఎక్కడైతే మనము మన స్కిల్‌ని డెవలప్ చేసుకుంటున్నామో, ఎక్కడైతే మనము మంచి పేరు తెచ్చుకుంటున్నామో, ఎక్కడైతే మనం అభివృద్ధి చెందాలని చూస్తున్నామో, అదే సమయంలో, అదే చోట్లలో మనలను నాశనం చేయాలని నోటి మాటల ద్వారా కావచ్చు, లేకపోతే తన క్రియల ద్వారా కావచ్చు, మనల్ని నాశనం చేయాలని కొంతమంది వేచి చూస్తూ ఉంటారు. ఎలాగైతే దానియేలు అంత గొప్ప జ్ఞాని మంచిగా రాజు వద్ద ఉన్నప్పటికీ కూడా అతన్ని కూడా నాశనం చేయాలని ఎలాగైతే వాళ్ళ నోరు పనిచేసిందో, మూఢుల నోరు ఎలాగైతే వాళ్ళ దానియేలుది కూడా పనిచేసిందో, అలాంటి వారు మన సమాజంలో కూడా మన చుట్టూ కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వారికి ఒకే ఒక సమాధానం ఏమిటంటే ప్రార్థన. దేవునికి ప్రార్థించి, ప్రభువా వాళ్ళు చేస్తున్నదేదో వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళని దీవించండి, వాళ్ళని మార్చండి అని ఒక ఉద్దేశం కానీ మనకు ఉండగలిగినట్టయితే, ఇప్పుడు మనం ఏం చేయకపోయినా వాళ్ళే మనల్ని కలబెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉండవచ్చు. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అనేక మంది ఉంటుండవచ్చు, నాకు కాలేజీలో ఉండవచ్చు, మీకు కూడా మీ పని స్థలంలో ఉండవచ్చు. కాబట్టి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకే ఒకటి ప్రార్థన. దానియేలు ఎలాగైతే నిబ్బర బుద్ధి కలిగి ఉన్నాడో, దానియేలు ఎలాగైతే ప్రార్థనా శక్తి, ముమ్మారు ప్రార్థన చేసే శక్తి కలిగి ఉన్నాడో, అదేవిధంగా మనం ఉండగలిగినట్లయితే ఆ రాజే అంటే మన యజమానే వాళ్ళని తెలుసుకునే విధంగా దేవుడు తయారు చేస్తాడు. ఈ సమస్యను పూర్తిగా తొలగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.